హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో ఈరోజు అయితే ఈ వ్లాగ్లో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇది రవ్వలకొండలో ఉంది. సో మేమైతే ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వెళ్ళడానికి. సో యాక్చువల్గా 3 ప్లేసెస్ మేము కవర్ చేయాలన్నమాట. ఒకటి మహానంది, యాగంటి, ఈ రవ్వలకొండ. సో మేము ఫస్ట్ మహానంది కవర్ చేసి నెక్స్ట్ కాలజ్ఞానం రాసిన ప్లేస్కి 2 o'clock అయితే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదంతా అక్కడే ప్లేస్ అనమాట. సో మీరు బ్రహ్మం గారి చరిత్ర తెలిస్తే మీకు బాగా అర్థమవుతుంది అక్కడ ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయో. సో నేనైతే చిన్నప్పటి నుంచి అయితే చాలా విన్నానమాట దీని గురించి. సో నేను కూడా ఒకసారి వెళ్ళాలని అనుకున్నాను. సో ఎనీవేస్ సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి వీకెండ్ ట్రావెల్ అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా చాలా కాలం నాటి ప్లేసెస్ అనమాట. లిటరల్లీ ఇది 600 years బ్యాక్ అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ స్తూపం కానీ, మళ్ళీ అక్కడ మీరు చూస్తే ఆవు చనిపోయిన ఫస్ట్ ఆవు అంట అక్కడ చనిపోయింది. సో దాని సమాధి, మళ్ళీ అక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాసి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసారా చెట్లకి ముడుపులు కూడా కట్టారనమాట. సో మనం ఏదైనా కోరిక అనుకొని ముడుపు కడితే అది జరిగిద్దని కూడా వాళ్ళు అన్నారు. ప్రస్తుతానికి మేమైతే ఏం చెప్పలేదు. చూడొచ్చు. చూశాక అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఇతను ఒక సామాన్యమైన బాలుడు కాదు, ఇతను ఒక మహనీయుడు అని చెప్పేసి. అప్పుడు అచ్చమాంబ ఒక మఠం ఏర్పాటు చేస్తాము, అక్కడే ఉండమని కోరుకుంటారు. అది అనిపించారు. ఇంకా ఇక్కడ నుంచి కందిమలైపల్లి వెళ్ళిపోయే ముందు అక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠ చేశారు నేలమఠం. వారు స్థాపించిన శివలింగం నేలమఠంలో ఉంటుంది. ఇప్పుడు అక్కడే పూజలంతా. ఇక్కడ అచ్చమాంబ గారి ఇంట్లో ఇక్కడ రచించిన గ్రంథాలను కూడా అక్కడ భద్రపరిచి దాని మీద ఒక చింత చెట్టును వేయటం జరిగిందనమాట. అందుకే దాన్ని చింతమాన మఠం అనేసి అంటారు. మళ్ళీ అతను వీరభోగ వసంతరాయ అవతారంలో అవతరిస్తానని చెప్పారు కాలజ్ఞానంలో. ఆయన వచ్చే ముందు అక్కడ చెట్టుకు, చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని, ఆ యాగంటిలో నంది లేచి రంగ వేస్తుందని మనకు గుర్తులుగా చెప్పారనమాట. ఇక్కడ పురాతనమైనవి ఈ చెట్టును ఆ గుహ. మనకు స్వామివారి చరిత్ర అంతా కూడా 16 శతాబ్దం. ఇప్పుడు ఇక్కడ చూడదగింది ఇది ఒకటి. సో అక్కడ ఈ పూజారి ఉంటే తను చెప్తున్నారనమాట అసలు ఆయన ఈ రవ్వలకొండ ఎక్కడ వచ్చారు, ఆయన ఎక్కడి నుంచి పుట్టారనేది. సో మీరు అక్కడ చూసేయండి. సో మేము ఇంకా అక్కడ ఆయన ఇదే ప్లేస్లో మీరు గుర్తుంటే ఆయన కాలజ్ఞానం గుహలోకి వెళ్ళి రాసేటప్పుడు ఆవులు కాసేవాడు అనమాట. సో ఆవులన్నీ ఒక గిరి గీసి ఆ గీతలో ఆవుల్ని ఉంచుతారనమాట. అవి ఎక్కడికి కదలవు ఇంకా ఆయన కాలజ్ఞానం రాసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు. సో ఆ చెట్టుని మీకు ముందు చూపించాను కదా, దాన్ని మేము తాకి దండం పెట్టుకొని ఇంకా మేము గుహ దగ్గరికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఈ గుహకి ఎంట్రీ పాయింట్ ఇదనమాట. దీనికి 10 rupees అలా ఛార్జ్ చేశారు. మేము ఒక 4 members వెళ్ళామన్నమాట. సో అసలైతే ఇక్కడ కొంచెం చెట్లు అవంతా బాగా పెంచారు. ఇంకొకటి అక్కడ ఏ చెట్టు చూసినా కానీ లిటరల్లీ చాలా మాన్ అనేది చాలా ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టే ఉందన్నమాట, అంతా పాడుబడినట్టు. సో ఎందుకో ఇలాంటి దేవాలయాలు, పురాతన ఆలయాలకు వెళ్ళినప్పుడు తెలియని ఒక వైబ్ ఉంటుందన్నమాట. సో నేనైతే స్టార్టింగ్లో గృహ అంటే మేబీ ఆయన రాసిన ప్లేస్కి ఒక చిన్న గుడిలా కట్టారేమో అనుకున్నాను. తీరా చూస్తే అది వచ్చేసరికి ఒక గుహ, నిజంగానే గుహలు ఉంటాయి కదా మూవీస్లో చూపించేటట్టు, అదనమాట. సో మేము ఇంకా ఎంట్రీ అయ్యాము. ఇక్కడైతే అగరబత్తీలు, మళ్ళీ ఆ రాళ్ళు పేరుస్తున్నారనమాట అక్కడ. ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు 5 రాళ్ళు అలా పేరుస్తున్నారు. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశారు గుహలోకి వెళ్ళే ముందు. సో మేమైతే చూస్తుంటే అది ఎంట్రీ పాయింట్ ఎలా ఉందంటే కిందకు ఉందన్నమాట, బావిలాగా. సో ఫుల్ షాక్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. ఈవెన్ మాతో వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట. సో అది ఎంత అసలు ముందు అది కట్టిన వాళ్ళకి అనుకోవాలన్నమాట లోపలికి వెళ్ళే దారిని. సో అప్పటికి మా హస్బెండ్ అంటున్నారు వీడియో వద్దు, ఏమొద్దు రా జాగ్రత్తగా అంటున్నారు. కానీ ఇంత వెళ్ళాం కదా, సో వీడియో తీస్తేనే అంటే మీకు షేర్ చేస్తేనే అట్లీస్ట్ తెలుస్తుంది అని నేనేం చేశానంటే ఇంకా ఒక చేత్తో ఇలా వీడియో పట్టుకొని ఇంకొక చేత్తో అయితే చిన్నగా తన చేపట్టుకొని దించుతున్నారనమాట. మీరు ఇక్కడ చూస్తే అది ఎంత లోతులో ఉందంటే ఈవెన్ స్టెప్స్ కూడా క్లియర్గా లేవు.
సో అందుకని చిన్నగా దిగుతున్నాము. అక్కడ చూస్తే నేను ఆ రాళ్ళు మళ్ళీ ఎంత లోతుంది ఇదంతా ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇలా కిందకి వెళ్తూ ఉన్నాము. నేనైతే అక్కడ నుంచి 2 రాళ్ళు కూడా తెచ్చుకున్నాను, సరే గుర్తుగా ఉంటుందిలే అని చెప్పేసి. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి చూస్తే వాటర్ ఉన్నాయి. ఫస్ట్ అసలుకి మాకు అర్థం కాలేదు వాటర్ ఏంటి అని. నా ఫస్ట్ ఓకే వర్షం పడ్డాయి కదా, సో ఆ వాటర్ ఏమన్నా అక్కడ ఉన్నాయేమో అని అనుకుంటున్నాము. సో అది ఎలా ఉందంటే గుహ స్టార్టింగ్లోనే దేవుడి విగ్రహం నమస్కారం చేసుకొని రావటం అనిలా లేదు. మేము గుహ లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట. అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేమైతే అసలుకి వెళ్ళిన దానికి ఫుల్ వర్త్, మాకు అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఆ రోజు. ఇంక ఇక్కడైతే వాటర్లో వెళ్తున్నాము. అసలు అది ఎలా ఉందంటే మనం చాలా వంగిపోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫుల్ స్వెట్, ఆక్సిజన్ అయితే లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఎట్లోకట్లా మేము వాటర్ కొంత లెవెల్ దాకా ఉన్నాయి, అది దాటిపోతే అంతా ఎలా ఉందంటే ఒక మడుగులాగా ఉందన్నమాట. సో అక్కడ కొంతమంది అయితే బాటిల్స్ తీసుకొని పోతున్నారు. సో మేము అడిగాము ఎందుకు అని అంటే అక్కడ ఒక కోనేరు ఉంది, స్వామివారు యూజ్ చేసింది, సో ఆ నీళ్ళు తీసుకెళ్తున్నా ఉన్నారు. ఓకే అని చెప్పేసి మేము కూడా బాటిల్స్ తీసుకురాలేదు మేము. ఇంకా అక్కడ మేము బాటిల్స్ వెతుకుతున్నాం అనమాట. అక్కడ బాటిల్స్ లేవు. ఏదైనా చిన్న ఏదైనా పాతవి ఏదైనా ఉన్నాయని వెతికితే ఎక్కడా లేవన్నమాట. సో సరేలే అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ కొలను స్వామివారు యూజ్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ గుహలోని సొరంగాలు ఉంటాయి, మీకు గుర్తుందా? మూవీస్లో చూస్తుంటే అర్థమై ఉండిద్ది. ఇక్కడ చూస్తే ఈ గుహలో మళ్ళీ శ్రీశైలానికి కూడా దారి ఉందన్నమాట. అది చూస్తే అసలు మీరు భయంకరంగా ఉంటుంది. సో మాకైతే కొంచెం భయం కూడా వేసింది. అక్కడ పాములు ఏవైనా ఉండొచ్చు, వి కాంట్ సే. ఇక్కడ చూసారా, ఇక్కడ వాటర్ ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. అంటే చాలా అసలు ఎలా ఉందంటే ఇప్పుడు మీరు రాళ్ళల్లో కొండల్లో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయో సేమ్ అంతేనమాట. సో తను ఇక్కడ కాలజ్ఞానం రాస్తారు కాబట్టి ఈ వాటర్ యూస్ చేసుకునే వాళ్ళంట. సో ఇంకా మేమేం చేసాం, ఆ నీళ్ళు కొంచెం తలపైన చల్లుకొని ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ అయితే అసలుకి అక్కడ రాళ్ళు కానీ ఏదైనా మొత్తం ట్రెడిషనల్ ఫుల్ వైబ్ అనమాట, అదొక వైబ్. సో ఇంకా నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు చూసారా మహానందికి దారి ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇదే సొరంగంలో ఈ చిన్న గృహలో శ్రీశైలానికి, మహానందికి, యాగంటికి, మళ్ళీ ఇలా 14 పుణ్యక్షేత్రాలకి దారి ఉందన్నమాట. సో ఇందాక కొలను దగ్గర చూపించింది శ్రీశైలానికి దారి అన్నమాట. ఇప్పుడు మీరు చూసింది మహానందికి, ఇప్పుడు మీరు చూస్తుంది యాగంటికి దారి అన్నమాట. ఇలా బోర్డ్స్ అయితే రాసి పెట్టారు బాగా అర్థం కావడానికి. ఇంకొకటి ఇక్కడ ప్రతిదీ మీరు చూస్తే అందరూ 5 రాళ్ళు పేర్చారండి. ఫస్ట్ నాకు అర్థం కాలేదన్నమాట, అసలు ఎందుకు పేరుస్తున్నారు, యూజ్ ఏంటి అని. సో నేనేం చేశాను అంటే సెకండ్ టైం మళ్ళీ వచ్చానమాట. నాకు ఎందుకో మళ్ళీ చూడాలనిపించి సెకండ్ టైం వచ్చేసి నేను ఒక 5 రాళ్ళు పేర్చేశాను అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అచ్చమాంబ గారని ఆమె దగ్గరే ఈయన గోవులు తీసుకొని కాపరిగా పనిచేసేవాడు అనమాట. సో ఆమె ఫస్ట్ టైం ఈయన్ని చూసిన ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే ఒక గణపతి, అది మొత్తం ఒక రాయి అనమాట. ఆ రాయి ఎలా ఉందంటే సేమ్ గణపతి విగ్రహంలానే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏ రాయిని చూసినా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉందన్నమాట. ఒక్కొక్క దేవుడి ఆకారాన్ని ప్రజెంట్ చేస్తుంది అది. ఇంకా మేము అది కూడా నమస్కారం తీసుకొని ఇంకా చూస్తున్నాను మొత్తం ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే ఆక్సిజన్ లెవెల్స్ అస్సలు లేవన్నమాట. ఈమె అచ్చమాంబ గారు. సో ఇదంతా ఎలా ఉందంటే అసలుకి మనకి పాతకాలం నాటి చరిత్రలు ఉంటాయి కదా, సో అవి వీళ్ళు ఏమీ మార్చలేదన్నమాట. సో ఎలా ఉన్నాయో అలానే ఉంచారు. ఎందుకంటే మనం ఏదైనా రీబిల్డ్ చేయాలని అనుకున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ కోల్పోతామన్నమాట. అందుకని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి వాటికి పూజలు నిర్వహిస్తున్నారు డైలీ. ఇంక ఇక్కడ మేమైతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే స్వామివారు రాస్తారు కదా కూర్చొని, ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఇంకొకటి వీళ్ళు చెప్పేది విన్నాను. స్వామివారు కాలజ్ఞానం రాయడానికి తాటి చెట్లు ఉంటాయి కదా, అవి వంగి తాటాకులు ఇచ్చేవంట స్వామివారికి. సో ఆయన అవి తీసుకొని వాటి మీద కాలజ్ఞానం రాసేవారంట.
ఇక్కడ మీరు చూస్తే ఇదే ప్లేస్లో ఆయన కూర్చొని కాలజ్ఞానం రాసిన ప్లేస్ అన్నమాట. అక్కడ ఆయన ఒక విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు డైలీ. అసలు ఆ గుహలో అయితే అసలుకి చెమటలు కారిపోతున్నాయి. ఫ్యాన్ కూడా పెట్టారనమాట వాళ్ళు అక్కడ. నేను మీకు ఇందాక చెప్పాను కదా స్వామివారు యూజ్ చేసింది. సో అది మీకు డైరెక్ట్గా క్లియర్గా చూపించడానికి ఇంకొక క్లిప్ తీశాను అనమాట, కోనేరు. సో ఇదేనమాట అది. ఇది చాలా లోతుంటుందేమో అని అనుకున్నాను. స్టార్టింగ్ భయం వేసింది వెళ్ళడానికి, కానీ ఓకే, మరీ అంత లోతు లేదు. ఎండ్ అయితే చూడగలుగుతున్నాము. ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. కానీ ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్